మన కాకినాడలో మన చెన్నై షాపింగ్ మాల్ ప్రముఖ సినీ తారం మృణాల్ ఠాకూర్ చేతుల మీదుగా రేపే గొప్ప ప్రారంభం. ది చెన్నై షాపింగ్ మాల్, మెయిన్ రోడ్, కాకినాడ. వ్లాదిమిర్ పుతిన్ రష్యా అధ్యక్షుడిగా కంటే కేజీబీ గూఢచారిగానే ఎక్కువ గుర్తింపు పొందిన లీడర్. ఈయన స్కెచ్ వేస్తే ఎనిమి పాతాళంలో దాక్కున్నా అంతం కావాల్సిందే. శత్రువులను విదేశాల్లో ఎలిమినేట్ చేయడంలో పుతిన్ తర్వాత ఎవరైనా అంటారు. అలాంటి పుతిన్నే లేపేసే ప్రయత్నాలు జరగడం హాట్ టాపిక్గా మారింది. పైగా రష్యాలోనే పుతిన్ కథ ముగించేందుకు ఉక్రెయిన్ చేసిన విఫలయత్నం యావత్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తోంది. తాజాగా యూరోపియన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఈ టాప్ సీక్రెట్స్ బయటపెట్టింది. పుతిన్పై హత్యాయత్నమే కాదు, రష్యా అధినేత కౌంటర్ యాక్షన్ పైన క్రిస్టల్ క్లియర్ పిక్చర్ చూపించింది. ఇంతకు పుతిన్ గురించి తెలుసు కూడా ఈ మర్డర్ స్కెచ్ జెలెన్స్కీ ఎందుకు వేశారు? ఈ హత్యాయత్నం నుంచి రష్యా అధ్యక్షుడు ఎలా బయటపడ్డారు? హాలీవుడ్ రేంజ్ ఎపిసోడ్ పైన యూరోపియన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ బయటపెట్టిన టాప్ సీక్రెట్స్ ఏంటి? లెట్స్ వాచ్. వార్ జోన్లో ఊహకందని ట్విస్ట్, పుతిన్ హత్యకు స్కెచ్. టాప్ సీక్రెట్ బయటపెట్టిన యూరోపియన్ ఇంటెలిజెన్స్. పుతిన్ గురించి తెలిసి కూడా సాహసం ఎందుకు చేశారు? 4 ఏళ్లకు పైగా కొనసాగుతున్న ఉక్రెయిన్ రష్యా యుద్ధం ముగియాలంటే ఏం చేయాలి? ఒకటి, ఏదో ఒక దేశం నాశనమవ్వాలి. ఉక్రెయిన్ రష్యా అధ్యక్షుల్లో ఎవరో ఒకరు అంతమైనా అవ్వాలి. ట్రంప్ ఎంట్రీతో అమెరికా మద్దతు ఆగిపోయిన తర్వాత జెలెన్స్కీ ఈ రెండో ఆప్షనే ఎంచుకున్నాడు. పుతిన్ అడ్డు తొలగించుకుంటే రష్యాను ఓడించొచ్చు అని నిర్ణయించుకున్నాడు. అనుకోవడమే కాదు, పుతిన్ ని ఎలిమినేట్ చేయడానికి పక్కా ప్లాన్ సిద్ధం చేశాడు. కానీ ఆ ప్లాన్ ను అమలు చేయడంలోనే ఫెయిల్ అయ్యాడు. అదే జెలెన్స్కీ చేసిన అతి పెద్ద మిస్టేక్ కాబోతోంది ఇప్పుడు. తాజాగా ఈ వివరాలనే యూరోపియన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ బయటపెట్టింది. ఈ రిపోర్టుల్లో కేవలం ఉక్రెయిన్ కుట్రలే కాదు, రష్యాలో అంతర్గత కుట్ర భయాలు ఉన్నాయని చెప్పింది. ఈ సంవత్సరం మార్చి నుంచి రష్యాలోని అధ్యక్షుడి అధికారిక నివాసం క్రెమ్లిన్ యూరోపియన్ నిఘా నివేదికలు చెప్పాయి. యూరోపియన్ ఇంటెలిజెన్స్ రిపోర్టులు పుతిన్ తన రాజకీయ ఎలైట్ సభ్యుల నుంచే తనపై డ్రోన్లతో హత్యాయత్నం జరగచ్చని భయపడుతున్నట్టు తెలిపాయి. అందువల్ల ఫెడరల్ ప్రొటెక్టివ్ సర్వీస్ భద్రతా చర్యల్ని భారీగా పెంచిందట. కొత్తగా క్రెమ్లిన్ దగ్గరలోని సిబ్బంది ఇళ్లలో సర్వేలెన్స్ కెమెరాలు ఏర్పాటు చేశారు. పుతిన్తో పనిచేసే వంటవాళ్లు, బాడీగార్డులు, ఫోటోగ్రాఫర్లు ఎవ్వరూ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉపయోగించకూడదని, ఎఫ్ఎస్ఓ వాహనాలు మాత్రమే వాడాలని ఆదేశాలు జారీ అయ్యాయి. క్రెమ్లిన్ భవనంలోకి వచ్చే సందర్శకులందరికీ 2 సార్లు స్క్రీనింగ్ చేయాలని, దగ్గరలోని సిబ్బంది ఇంటర్నెట్ లేని ఫోన్లు మాత్రమే ఉపయోగించాలని ఆదేశించినట్లు సిఎన్ఎన్ రిపోర్టులు స్పష్టం చేశాయి. పుతిన్, ఆయన కుటుంబం ఇప్పుడు రష్యా రాజధాని మాస్కో ప్రాంతం వాల్డాయ్ నివాసాలకు వెళ్లడం ఆపేశారు. అంతేకాదు, ఈ ఏడాది ఎలాంటి మిలిటరీ సౌకర్యాలను సందర్శించలేదు. ఉక్రెయిన్తో యుద్ధం మొదలైనప్పటి నుంచి పుతిన్ క్రాస్నోడార్లోని అప్గ్రేడెడ్ బంకర్లలో వారాల తరబడి ఉంటున్నారట. ప్రజలకి డైరెక్ట్ గా కాకుండా ముందుగానే రికార్డ్ చేసిన ఫుటేజ్ విడుదల చేస్తున్నారని యూరోపియన్ ఇంటెలిజెన్స్ రిపోర్టులు చెబుతున్నాయి. గత ఏడాది డిసెంబర్లో రష్యా లెఫ్టినెంట్ జనరల్ ఫానిల్ సరోవరోవ్ హత్య తర్వాత క్రెమ్లిన్లో ఉద్రిక్తతలు పెరిగాయి. జనరల్ స్టాఫ్ చీఫ్ వాలెరీ గెరాసిమోవ్, ఎఫ్ఎస్బీ హెడ్ అలెగ్జాండర్ బోర్ట్నికోవ్, నేషనల్ గార్డ్ హెడ్ విక్టర్ జోలటో మధ్య వివాదాలు చెలరేగాయి. పుతిన్ ఆ వివాదాలు సర్దుమణిగేలా చేశారు. అలాగే 10 మంది సీనియర్ జనరల్స్ కు ఎఫ్ఎస్ఓ భద్రతా వ్యవహారాల్ని అప్పగించారు. ఇలా ఆయన తన నివాసంలో అడుగడుగున హై సెక్యూరిటీ ఉండేలా చేసుకుంటున్నారని యూరోపియన్ నిఘా నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. మాజీ డిఫెన్స్ మినిస్టర్, ప్రస్తుత సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటరీ సెర్గీ షోయిగు పుతిన్ హత్యకు కుట్ర జరిగే అవకాశం ఉంది అని తెలిపారు. తన సన్నిహితుడు రుస్లాన్ స్టాలికోవ్ అరెస్టు తర్వాత ఈ భయాలు పెరిగాయి. రష్యా ఎలైట్ నేతల మధ్య సఖ్యత లేదని, ఒకరి పట్ల ఒకరికి చాలా విభేదాలున్నాయని, ఆర్థిక సమస్యలు కూడా నేతల మధ్య విభేదాలకు కారణమయ్యాయని ఇంటెలిజెన్స్ రిపోర్టులు సూచిస్తున్నాయి. నిజానికి పుతిన్ భద్రతా వ్యవస్థ ప్రపంచంలోని అత్యంత కట్టుదిట్టమైనదిగా ఉంటుంది. ఫెడరల్ ప్రొటెక్టివ్ సర్వీస్ అధికారులు, యాంటీ డ్రోన్ సిస్టమ్స్, భారీ బంకర్లు, మల్టిపుల్ స్క్రీనింగ్ ప్రక్రియలతో పుతిన్ ను శత్రువులు టచ్ చేయలేని విధంగా సెక్యూరిటీ ఉంటుంది. అయినప్పటికీ అంతర్గత భయాలు, లీక్స్, డ్రోన్ దాడుల భయం కారణంగా మరిన్ని చర్యలు తీసుకుంటున్నారని ఆ నివేదికలు చెబుతున్నాయి. క్రెమ్లిన్ ప్రతినిధి దిమిత్రీ పెస్కోవ్ ఈ రిపోర్టుల్ని ఖండించినా అదనపు భద్రతా చర్యలు ఉన్నట్లు అంగీకరించారు. యూరోపియన్ ఇంటెలిజెన్స్ నిఘా నివేదికల్లో కొన్ని నిజాలు ఉన్నమాట వాస్తవమే కావచ్చు, కానీ తనపై హత్యాయత్నం విషయంలో పుతిన్ భయపడుతున్నారన్నది నిజమయ్యే అవకాశం లేదు. ఎందుకంటే పుతిన్ రష్యా అధ్యక్షుడి కంటే ముందు కేజీబీ గూఢచారి, సీక్రెట్ ఏజెంటు. శత్రువులకు ప్రాణభయం రుచి చూపిస్తారు తప్ప తమ ప్రాణాల కోసం భయపడరు. పుతిన్ అస్సలు భయపడే రకం కాదు. భయపడే వ్యక్తి అయితే అమెరికా, పాశ్చాత్య దేశాలన్నీ ఉక్రెయిన్కు మద్దతుగా నిలబడ్డప్పుడే భయపడేవారు.
వాస్తవానికి హత్యాయత్నం భయంతోనే విక్టరీ డే పెరేడ్ ను కూడా నిర్వహించలేదని యూరోపియన్ నిఘా నివేదికలు పేర్కొంటున్నాయి. అయితే ఇందులో కూడా నిజం లేదు. మాస్కోలో సైనిక కవాతు జరుగుతుంది, కానీ గతంలోలాగా భారీ ట్యాంకులు, మిస్సైళ్లను ప్రదర్శించడం లేదు. దాదాపు 20 ఏళ్లలో ఇలా సైనిక వాహనాలు లేకుండా పరేడ్ జరగడం ఇదే తొలిసారి. కేవలం సైనికుల నడక కవాతు, విమానాల ప్రదర్శన మాత్రమే ఉంటుందని సమాచారం. అది కూడా ఉక్రెయిన్ డ్రోన్ దాడుల ముప్పు పొంచి ఉన్నందునే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. క్రిమియా, సెవాస్టోపోల్ వంటి ప్రాంతాల్లో విక్టరీ డే వేడుకలను అధికారికంగా రద్దు చేశారు. రష్యా ప్రభుత్వం మే 8 నుండి మే 10 వరకు ఏకపక్షంగా కాల్పుల విరమణ ప్రకటించింది. అయితే ఇంకా దాడులు జరుగుతున్నాయని ఉక్రెయిన్ ఆరోపిస్తోంది. విదేశీ జర్నలిస్టులకు పరేడ్ కవరేజ్ కోసం అనుమతులు నిరాకరించారు. మాస్కోలో డ్రోన్ల నిఘా కోసం మొబైల్ ఇంటర్నెట్ సేవల్ని కూడా కొన్ని చోట్ల నియంత్రించారు. ఏది ఏమైనా పుతిన్ పై ఉక్రెయిన్ హత్యాయత్నం చేసిందన్నది నిజం. దీనికి పుతిన్ అంతే తీవ్రంగా రియాక్ట్ అవుతారన్నది నిజం. సో విక్టరీ డే తర్వాత ఈ యుద్ధం విధ్వంసక మలుపు తిరగడం ఖాయం. మన కాకినాడలో మన చెన్నై షాపింగ్ మాల్ ప్రముఖ సినీ తారం మృణాల్ ఠాకూర్ చేతుల మీదుగా రేపే గొప్ప ప్రారంభం. ది చెన్నై షాపింగ్ మాల్, మెయిన్ రోడ్, కాకినాడ.